హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకోసం నేను ఒక మంచి రెసిపీ చూపించబోతున్నానండి. అది ఏంటంటే వైట్ రైస్ తోటి వెజ్ పులావ్ ఎలా ప్రిపేర్ చేయాలి, అది టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలి ఫుల్ రెసిపీ నేను ఈ వీడియో చూపిస్తాను. ఇది లంచ్ బాక్స్కి యూజ్ చేసుకోవచ్చు, ప్లస్ సండే స్పెషల్ లంచ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ముందుగా నేనైతే కొద్దిగంత ఆయిల్ వేసుకుంటున్నానండి. ఫ్రైకి సరిపడా ఒక 2-3 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ సరిపోతుంది. ఇందులో సన్నగా తరిగిన ఆనియన్ వేసుకుంటున్నాను, అలాగే ఒక పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. వీటిని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా బిర్యానీ ఆకు, అలాగే అనాస పువ్వు, చెక్క, లవంగాలు ఇవి వేసుకుంటున్నానండి. కొద్దిగా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే ఇవి యూజ్ చేస్తున్నాను. అలాగే ఇందులో కొద్దిగా 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ఇందులో నేను ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నానండి బఠానీలు, అలాగే క్యారెట్ ముక్కలు, వీటిని వేసుకొని అలాగే ఒక టొమాటోని సన్నగా ముక్కల్లాగా తరిగి ఇందులో వేసుకుంటున్నానండి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే కొంచెం త్వరగా కుక్ అవుతాయి అన్నమాట. ఇందులో కొద్దిగా పసుపు, అలాగే ధనియాల పొడి వేసుకుంటున్నానండి. ఇది లంచ్ బాక్స్ రెసిపీ. ఆఫ్టర్నూన్ పిల్లలకి పెడితే మటుకు చాలా ఇష్టంగా తింటారు. వితౌట్ కర్రీ తినేసేయచ్చు అనమాట. ఇందులో నేను కొత్తిమీర, పుదీనా తాలింపులోనే వేసేస్తున్నానండి. రైస్ అంతా అయిపోయినాక కాదు, ఇలా తాలింపులో వేస్తే ఏంటంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. రైస్ అయితే ఉడికించిన రైస్ వేసుకుంటున్నాను. ఇలా రైస్ వేసిన తర్వాత ఇదంతా మనం ముందుగా ఫ్రై చేసిన క్యారెట్, అలాగే బఠానీలు, ఇదంతా మసాలా అంతా రైస్కి పట్టేలాగా ఒక 5 to 10 మినిట్స్ కలుపుకోవాలి. అలాగా కలుపుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఇదైతే రైస్ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. మిక్స్డ్ వెజిటేబుల్ రైస్ అనమాట. ఇది లంచ్ బాక్స్ రెసిపీకి బాగుంటుంది, ప్లస్ సండే స్పెషల్ లంచ్, అలాగే రెగ్యులర్గా కర్రీ లేకుండానైనా మనం తినేయచ్చు. ఎందుకంటే కొద్దిగా కారంగా ఉండాలని చెప్పేసి కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసాను, కొంచెం తగ్గించి వేసాను. ఇది ఫ్రైడ్ రైసా పులావా అని డౌట్ వస్తుంది. ఇది ఫ్రైడ్ రైస్ లాంటిదేనండి, కానీ పులావ్ టేస్ట్ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మేము చికెన్తో సర్వ్ చేసుకొని తినబోతున్నాం అన్నమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. హెవీగా కాకుండా మసాలాలు చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. హ్యాపీగా చిన్నపిల్లలు అయితే చక్కగా తింటారండి. చూసారు కదండి ఇవాళ రెసిపీ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్. ఇవాళ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.